ఖైరతాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి BMW కారు డివైడర్ ను ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు యువతులు ఉన్నారు. ఇద్దరికి తీవ్రంగా గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద సమయంలో జితేష్ బుగాని అనే యువకుడు కారు నడుపుతున్నట్లు గుర్తించారు. జితేష్ బుగాని తండ్రి ఒక ఉన్నతాధికారి అని సమాచారం. మధ్యమత్తులో కారు ప్రమాదం జరిగిందా లేదా నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా అని విచారణ చేస్తున్నారు. ఖైరతాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి BMW కారు డివైడర్ ను ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు యువతులు ఉన్నారు. ఇద్దరికి తీవ్రంగా గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రమాద సమయంలో జితేష్ బుగాని అనే యువకుడు కారు నడుపుతున్నట్లు గుర్తించారు. జితేష్ తండ్రి ఒక ఉన్నతాధికారి అని సమాచారం. మధ్యమత్తులో ఈ కారు ప్రమాదం జరిగిందా లేదా నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో BMW కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి డివైడర్ను ఢీకొంది. దీంతో కారు ముందు భాగం పూర్తి స్థాయిలో పాక్షికంగా దెబ్బతింది. ముందు భాగం అంతా కూడా ధ్వంసమైనటువంటి విజువల్స్ ఒకసారి మనం చూడొచ్చు. అయితే ఉదయం తెల్లవారుజామున 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బంజారాహిల్స్ అంటే ఖైరతాబాద్ వైపు నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదానికి గురైనటువంటి సమయంలో కారులో నలుగురు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో ఇద్దరు యువకులు కాగా ఇద్దరు యువతులు ఉన్నారు. అయితే కారు ప్రమాదానికి గురైన తర్వాత ఇందులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ఇద్దరు కూడా కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. అతివేగమే ప్రమాదానికి కారణమా లేకపోతే నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమన్న అంశాల గురించి ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు మధ్యమత్తులో ఏవైనా కారు నడిపినటువంటి యువకులు ఉన్నారన్న అంశాల గురించి కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే కారు ప్రమాదానికి గురయ్యేటటువంటి సమయంలో జితేష్ అనే యువకుడు కారు నడిపినట్టుగా ఇప్పటికే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇద్దరు గాయాల పాలైనటువంటి ఒక యువకులు ఆసుపత్రిలో ఉంటే మరో ఇద్దరు ప్రస్తుతం ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వారి నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణమైనటువంటి BMW కారు ఇంకా కొత్తదిగా కనిపిస్తుంది. ఇంకా నంబర్ ప్లేట్ కూడా రానటువంటి పరిస్థితి. అయితే ఇటు బంజారాహిల్స్ వైపు వెళ్తున్నటువంటి క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎప్పుడైతే ప్రమాదానికి గురైందో వెంటనే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ కావడంతో లోపల ఉండేటటువంటి వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే 4 వైపులా కూడా మొత్తం ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో లోపల ఉండేవారు సురక్షితంగా బయటపడగలిగారు. అయితే నలుగురు కారులో ఉన్నారు. అయితే ప్రమాద తీవ్రతకు లేకపోతే ప్రమాద సమయంలో కారు ఉన్నటువంటి వేగానికి ఖచ్చితంగా తీవ్రంగా గాయపడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఎయిర్ బ్యాగ్స్ అన్ని కూడా ఓపెన్ కావడంతో చిన్న గాయాలతోనే బయటపడ్డారు. మరొక ఇద్దరికి మాత్రం కొంత గాయాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారు ప్రస్తుతం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ప్రమాదానికి కారణమైనటువంటి కారును ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అసలు ప్రమాదానికి కారణం ఏంటి అన్న అంశాల గురించి కూడా ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుంది. అసలు యువకులు ఎక్కడికి వెళ్లారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న అంశాల గురించి పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా అతివేగమే ప్రమాదానికి కారణమా లేకపోతే ఇంకా మధ్యమత్త అంశాల గురించి ఇటు పోలీసులు మిగిలిన ఇద్దరు యువకులను విచారిస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ కూడా చూడొచ్చు. కారు ముందు భాగం పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది. ఈ యొక్క కారు ముందు భాగం ధ్వంసమైనటువంటి తీరును బట్టి కారు ఏ స్థాయిలో ఎంత వేగంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సుమారుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత కొంచెం ముందుకు రాగానే డివైడర్ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కరెంట్ పోల్ కూడా ఉంటుంది. అయితే ఆ డివైడర్ అతను కరెంట్ పోల్ను ఒక్కసారిగా ఢీకొనడంతో కారు ముందు భాగం అంతా నుజ్జు అయింది. తర్వాత ఇంజన్ వరకు కూడా కారు అంతా పూర్తి స్థాయిలో ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు BMW కారు ఇది. ఇంకా నంబర్ ప్లేట్ కూడా రానటువంటి ఈ పరిస్థితి. సో మొత్తానికి ఈ కారుకు సంబంధించిన వివరాలు ఇటు పోలీసులు ఇప్పటికే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రమాదానికి గల కారణాల గురించి ప్రస్తుతం పోలీసులు వద్ద ఉన్నటువంటి ఇద్దరు యువకుల ద్వారా సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.